ప్రభు పరలోకములో నీ నా స్తుతులు అంగీకరిస్తాడు. ప్రియా సహోదరులారా, అందరూ కూడా మీ కన్నీటితోటి నీ ప్రభువుని ఆహ్వానించి నీ ప్రభువుని నీ సమస్య నిమిత్తమై అడుగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాను నాయన, నీ బిడ్డలైనటువంటి ప్రభువా, ఆదామును బట్టి వందనాలు, తన భార్య అయ్యా ప్రీతిని బట్టి వందనాలు, ఆ కుటుంబ సమస్యలు అక్రతలు యేసు నామం పేరుట ప్రభువా నీ కృపలో ప్రతి సమస్య విడుదలైపోనుగాక, ప్రతి అనారోగ్యం విడుదలైపోనుగాక తండ్రి. వారి పనుల్లో దీవించి ఆశీర్వదించండి అయ్యా, ప్రతి విషయంలో కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించు నాయన, దీవించు నాయన, దీవించు తన బిడ్డల ముగ్గురిని దర్శించండి. ప్రత్యేకించి ప్రభువా అదిగో తండ్రి, నీ బిడ్డైనటువంటి తండ్రి మార్సినమ్మను బట్టి పిచ్చిబాబుని బట్టి వందనాలు ప్రభువా. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ కృప కోసం నాయన నీ బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోవా నాయన, నీ కృప కోసం నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవా. హల్లెలూయా. వస్తున్నాయా? స్తోత్రం 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 స్తోత్రం. డాడీ నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, డాడీ నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ బిడ్డలను దర్శించవా, నీ బిడ్డలను ఆశీర్వదించవా. నీ కృపకై నీ బిడ్డలను తండ్రి నీ చేతులకు పట్టిస్తున్నానయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా కనికరించయ్యా. ఓకేనా? కనికరించయ్యా 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 ప్రభువా. పిచ్చిబాబుకు తండ్రి మారు మనసు రక్షణ దయచేయవా నాయన, పిచ్చిబాబుకు మారు మనసు రక్షణ దయచేయవా నాయన, పిచ్చిబాబుకు మారు మనసు రక్షణ దయచేయవా నాయన. అయ్యా వారి భూఫలాలు గర్భఫలాలు ఆశీర్వదకరంగా మారునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి నాయన ఇదిగో తండ్రి అర్చనమును బట్టి వందనాలు, తనకిచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి వందనాలు. ఆదరించే దేవుడిగా నీ కుమార్తెను దర్శించువా నాయన, నీ కుమార్తెను దర్శించువా నాయన, దర్శించువా నాయన, దర్శించువా నాయన. అయ్యా మరియమ్మను బట్టి వందనాలు, తన భర్తను బట్టి తన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యమును క్షేమమును నెమ్మదును కుటుంబములో సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. రాహేలమును బట్టి వందనాలయ్యా, కోటేశ్వరుని బట్టి వందనాలు అయ్యా. ఇరువురు నీ సన్నిధిలో మారు మనసు రక్షణలో నిలబడాలయ్యా. పాప క్షమాపణ పొందుకున్న బిడ్డలుగా నిలబెట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రత్యేకించిన ఆయన నీ బిడ్డల తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి శారావలే ఉన్నటువంటి నీ కుమార్తె జీవితంలో ఒక్కసారి అయ్యా నీ కరుణాహస్తాన్ని తండ్రి నీ కుమార్తె మీద దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాను. వారి పనుల్లో తోడుగా ఉండండి, వారి పరిస్థితుల్లో తోడుగా ఉండండి. చాలుని దేవుడిగా కుటుంబానికి కార్యం చేయండి నాయన. అదే రీతిగా నాయన ఇదిగో ప్రభువా నాగార్జున బట్టి అయ్యా, తన భార్య సలోమును బట్టి తనకిచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. నిశ్చిత్తమైతే ప్రభువా అయ్యా బిడ్డకు మరొక అవకాశం ఇచ్చి అయ్యా ఇదిగో ప్రభువా మంచి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దావు ప్రభువా. నీ సన్నిధిలో బలమైన పాత్రగా ఉంచావు. ఆ యొక్క హార్ట్ సమస్యను తొలగించి నీ సన్నిధిలో మారు మనసు రక్షణలో నిలబెట్టినందుకు వందనాలయ్యా. తన పనిలో దీవించండి, ఆశీర్వదించండి, సమస్తంలో నీ కృప ఉంచండి అయ్యా. పిండి పిసుకు పాత్ర నూనె బిడ్డలు దీవెనకరంగా మారును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అదే రీతిగా నీ బిడ్డ అయినటువంటి నాయన వెంకటేశ్వరుని బట్టి మరియమ్మను బట్టి వందనాలయ్యా. తనకిచ్చిన నలుగురు బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, ఆ కుటుంబం దీవెనకరంగా మార్చబడును గాక, వారి యొక్క పశువులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా పశువుల మందని దీవించండి అయ్యా. చేతి పనులు ఆశీర్వదించండి, బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి, ప్రయాణ రాకపోకల్లో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలు అయ్యా. రాజ్మోహన్ అన్నను బట్టి వందనాలయ్యా అయ్యా, అన్నను బట్టి వందనాలు, వదిన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి నాయన, ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఇచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభువా. మంచి ఆరోగ్యం ఇవ్వండి కుటుంబంలో ప్రభువా. స్నేహాలో ఉన్న బలహీన స్థితి యేసు నామము పేరుట ఇప్పుడే అది విడుదలైపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. తను రాస్తున్న ఎగ్జామ్స్ను ఆశీర్వదకరంగా అయ్యా జ్ఞానము జ్ఞాపక శక్తి మీరు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. డాడీ ఒక్క అవకాశం తండ్రి, బిడ్డలను దర్శించండి నాయన, బిడ్డలు దీవించండి అయ్యా. తన ఇంజనీరింగ్లో నీ కృప కలుగును గాక, ఈ ప్రాంతంలో ఆశీర్వాదకరమైన కుమార్తెగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను.
ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. సుప్రియాను బట్టి వందనాలు, జాహ్నవిని బట్టి వందనాలు ప్రభువా, జాస్మిన్ జనీల్ని బట్టి ప్రభువా, నీ బిడ్డలైనటువంటి నాయన అయ్యా రాహుల్ని బట్టి వందనాలు, దావీదును బట్టి వందనాలు. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో తండ్రి పిండి పిసుకు పాత్ర, నూనె బుడ్డి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీ కృప ఉంచి, కనికరం ఉంచి, దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా భూఫలాలు తండ్రి ఆశీర్వాదకరంగా, గర్భఫలాలు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. నీ నామం పేరిట బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బాబురావును బట్టి వందనాలు, మరియమ్మను బట్టి వందనాలు, తనకిచ్చిన 4 బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా బిడ్డలను దర్శించువా నాయన. ఐసీయూలో ఉన్న బలహీన స్థితి తండ్రి, ఇప్పుడే తండ్రి ఆ యొక్క తండ్రి మెడలో మీద ఉన్నటువంటి ఆ బలహీనమైన స్థితి యేసు నామం పేరుట విడుదలైపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. కనికరించయ్యా, బిడ్డలో ఆ నొప్పిని తొలగించయ్యా. అయ్యా చదువులో తోడుగా ఉండి దీవించండి నాయన. అయ్యా బాబురావును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిను, కుటుంబమును, సమాధానము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ బిడ్డలు కదయ్యా, నీ బిడ్డలే కదయ్యా, నీ బిడ్డలే కదయ్యా. నువ్వు ఏర్పాటు చేసి ఎన్నుకున్న బిడ్డలే కదయ్యా. వందనాలు. తేజను బట్టి వందనాలు, తన బలహీనతను తొలగించండి అయ్యా. పావుని బట్టి వందనాలు. చిన్న వయసులో ప్రభువా నీ సన్నిధిలో తండ్రి బాప్తిష్యం తీసుకొని మారు మనసు పొందిన బిడ్డ, అపవాది ఎక్కడ అయ్యా పడవేయకుండా, అపవాది ఎక్కడ తండ్రి దూరపరచకుండా ఈ సన్నిధిలో నిలబడి ఒలీవ మొక్కల వలె పచ్చగా చిగురించులాగున నీ కృప చూపమని తన 10వ తరగతిలో తండ్రి నువ్వు తోడుగా ఉండండి. ప్రతి విద్యార్థిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విద్యార్థిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విద్యార్థిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలి అయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి విద్యార్థిని కృప కోసము తండ్రి కట్టబడిన బిడలుగా మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నానయ్యా. రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు కనికరించే దేవుడివే కదా. భూఫలము, గర్భఫలము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి ప్రభువా అయ్యా నీ బిడ్డలు తండ్రి అయ్యా బాలకోట అతను బట్టి వందనాలయ్యా. అయ్యా తన భర్తను బట్టి వందనాలు, తన కుమారుని బట్టి వందనాలు, తన కుమార్తెలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు కనికరించే దేవుడివి, కృప చూపే దేవుడివి, రక్షణనిచ్చే దేవుడివి యేసయ్యా. వందనాలు, 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 వందనాలు అయ్యా. వారి భూఫలాలు దీవించువా నాయన, వారి గర్భఫలాలు దీవించువా నాయన, వారి బిడ్డల చదువులో తోడుగా ఉండవా నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నీకు లోబడే బిడ్డలుగా ఉండాలి ప్రభువా, నిన్ను ఆనుకునే బిడ్డలుగా ఉండాలి ప్రభువా, నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలయ్యా. యేసు నామం పేరుట ఆ రీతిగా నీ కుటుంబం తండ్రి దీవించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆలిసమ్మను బట్టి వందనాలయ్యా. అయ్యా బాబురావును బట్టి వందనాలయ్యా. తన బిడ్డలందరిని బట్టి వందనాలయ్యా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు లోబడాలి ప్రభువా. నీ సన్నిధిలో నిలబడే బిడ్డలుగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయ్యా రోజమును బట్టి వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన నీ కుమార్తె నాయన సేవలో ప్రభువా, ఇదిగో తండ్రి సేవకుల యొక్క ప్రయాణ అవసరతలలో ప్రభువా నీ కుమార్తె ఇస్తున్నటువంటి అయ్యా ఆ యొక్క సహాయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా సేవకులు ప్రయాణ రాకపోకలకి కావాల్సినటువంటి ధనము సమకూర్చి అయ్యా ఆన్లైట్లు జరగటానికి తండ్రి మధ్యలో నీ కుమార్తె ఇస్తున్నటువంటి ఆ యొక్క ధనమును బట్టి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవనాయినా, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనాయినా. తన భర్తను దీవించండి, తన బిడ్డలను ఆశీర్వదించండి, తన బిడ్డల మీద తండ్రి నీ కృప ఉంచండి, చదువుల్లో దీవించండి, పనిలో దీవించండి అయ్యా. వారి గృహంలో నీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలు చదువుల్లో తోడుగా ఉండవా నాన్న, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవా నాయనా. ఆ బిడ్డల చుట్టూ నీ కంచె కాపుదల ఏయవా నాయనా. నీ రక్షణ ఆనందాన్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు లోబడే బిడ్డగా ఉండాలయ్యా, నీకు లోబడే బిడ్డగా ఉండాలి. తన కుటుంబం అంతా నీ మీద ఆధారపడే కుటుంబముగా నిలపబడును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రత్యేకించి నాయన అయ్యా బంధకాలలో నిలబడి ఉన్నప్పుడు నాయన నీవు తాకావు, ఆశీర్వదించావు. నా కుమారుడా కుమారాన్ని నువ్వు పిలుచుకున్నావయ్యా. నీ కుమారుని బట్టి వందనాలు, తన భార్య సుజాతను బట్టి వందనాలు. ప్రభు ఇచ్చిన 3 బిడ్డలు దీవించండి అయ్యా. యవ్వన ప్రాయంలో బిడ్డలను తండ్రి నీ కృపకై అప్పచెబుతున్నానయ్యా.
యేసయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి నాటిన తండ్రి పంట ఫలాలను దీవించండి. వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో నీ కృప దిగి వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్లీజ్ యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయనా. కుమారుని బట్టి, సినమ్మను బట్టి, పిల్లలు ముగ్గురుని బట్టి వందనాలు. యవ్వన ప్రాయం బిడ్డ తండ్రి బాప్తిష్యం తండ్రి అనుభవంలోనికి వచ్చారయ్యా. దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా నాయన నీ బిడ్డలైనటువంటి తండ్రి ఇదిగో ప్రభువా ఇక్కడ కూర్చున్నటువంటి తండ్రి యవ్వన బిడ్డలను దర్శించండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రసంగను బట్టి వందనాలు, ప్రణతిని బట్టి వందనాలు. నూతన మారు మనసు బాప్తిష్యం తీసుకొని నీ సన్నిధిలో నిలబడిన బిడ్డలయ్యా. ఎక్కడా తొలగిపోకూడదు, ఎక్కడా పలిపోకూడదు ప్రభువా. నీ బిడ్డలను కృపలో భద్రపరచండి. వారి పిండి పిసుకు పాత్ర నూనె బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవించబడినగా కానీ ప్రార్థన చేస్తున్నానయ్యా. తన బిడ్డలను దర్శించండి అయ్యా, తన బిడ్డలను దర్శించండి అయ్యా, తన బిడ్డలను దర్శించండి అయ్యా, తన బిడ్డలను దర్శించండి అయ్యా, తన బిడ్డలను దర్శించండి అయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 తండ్రి నీకు వందనాలు అయ్యా. రౌనత్తును బట్టి వందనాలు తండ్రి. తన కుమారులు తన కుమార్తెలను తండ్రి మీరు దర్శించండి తండ్రి. జిలాని బట్టి తన బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. బిడ్డల మీద నీ కృపా కాపుదల ఉంచు. నీ నమ్ముకున్న బిడ్డలుగా, నేను ఆశ్రయించే బిడ్డలుగా ఉంచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా తండ్రి నాసరత్తును బట్టి వందనాలు, బ్రహ్మమావను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబంలో రక్షణ దిగివచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వెండి బంగారముల చేత ఆ కుటుంబం దీవెనకరంగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఆ బ్రహ్మమామలో ఉన్నటువంటి తండ్రి ఆ మద్యపు బానిసత్వ బ్రతుకులు యేసు నామములో విడుదలైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. యేసయ్యా బ్రహ్మమామను దర్శించండి అయ్యా. అయ్యా దర్శించి నీ సన్నిధిలో నిలబెట్టండి అయ్యా. నీ పనివాడిగా ఉంచండి అయ్యా. నీ సన్నిధిలో తండ్రి పనిచేసే వ్యక్తిగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడను గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కనికరించు 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 ప్రభు. అదే రీతిగా నాయన అయ్యా మా సేవకులందరినీ తండ్రి క్షేమంగా ప్రాంతంలోనికి తీసుకొచ్చావయ్యా. అయ్యా క్షేమంగా ప్రభు ఆశీర్వాదకరంగా మీరు తీసుకొచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా ప్రయాణాలు తోడుగా ఉన్నావు ప్రభు. అయ్యా మా ఆత్మీయ నాయకుడైనటువంటి ప్రభు, అయ్యా దైవజనులు ప్రభు, అభిషక్తులైనటువంటి అనేక ప్రాంతంలో బహుబలంగా వాడబడుతూ అనేక ఆత్మలను సంపాదిస్తున్నటువంటి దైవజనుడు ఆయన అజయ్ గారిని బట్టి వందనాలు అయ్యా. అయ్యా వదిన బట్టి వందనాలు, బిడ్డలిద్దరిని బట్టి వందనాలు. పరిచర్యను దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి. మా మధ్యలోనికి నడిపించినటువంటి తండ్రి అభిషక్తులు దైవజనులు నాయన ప్రభువా. నీ బిడ్డ తండ్రి అయ్యా ఇదిగో తండ్రి లోకాగారుని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా దూర ప్రాంతంలో పరిచర్య చేస్తూ ప్రభు ఈ దినము తండ్రి ఎంతో ప్రేమతో ఈ సంఘాన్ని దర్శించాలని, ఈ సంఘ ప్రజలతో మాట్లాడాలని ప్రభు నీ మీద తండ్రి ఆనుకునే విధంగా అయ్యా బిడ్డలను మార్చాలని ప్రభు నీ అభిషేకాన్ని పట్టుకొని మోసుకొని వచ్చిన వాక్యాన్ని ఈ ప్రాంతంలో ప్రకటించటకు కావాల్సిన గొప్ప శక్తిని బలమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎడంతల ఆత్మతో అభిషేకించి దీవించి ఆశీర్వదించమని నీ బిడ్డ మీద నీ కృప ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. పీరత్తను బట్టి వందనాలు తండ్రి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి బిడ్డలను దీవించండి, వారి బిడ్డలను నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సురేష్ని బట్టి హమీదాను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డల మీద నీ కంచా కాపుదల వేయండి ప్రభా. బిడ్డల మీద నీ కృప ఉంచండి అయ్యా. ఇదిగో ఏ కొదువు ఉందో ప్రభా నీ బిడ్డను వెరిగి ఉన్నావయ్యా. యేసు నామం పేరిట ఆ కొదువ విడుదలైపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రము నాయన. ప్రత్యేకించి సుజయ్ని బట్టి తండ్రి, నవ్యశ్రీని బట్టి అయ్యా, తన కుమార్తె మోహనాను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోనాయన అయ్యా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోనాయన అయ్యా. నా రక్త సంబంధికులను, బంధువులను ప్రభా అయ్యా, గ్రామంలో ఉన్న ప్రతి రక్త సంబంధికులను తండ్రి అయ్యా ఇదిగో తండ్రి సేవలో తండ్రి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరచండి ప్రభా. ఈ సంఘం మీద నీ కృప దిగిరానండి, ఈ మందిరం మీద నీ కృప దిగిరానండి. నీ కనికరము నిచ్చి మీ ప్రాంతంలో దిగివచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించువా తండ్రి, కృప చూపువా. యవ్వన బిడ్డలు దీవించండి, చిన్న బిడ్డలు ఆశీర్వదించండి. యవ్వన బిడ్డలు తండ్రి చదువుకి వెళ్తున్నప్పుడు చదువులో దీవించండి, ప్రయాణాల్లో ఆశీర్వదించండి. ఈ ప్రాంతం మీద తండ్రి నీ కృప సమృద్ధిగా దిగివచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అతను బట్టి వందనాలు ప్రభువా. ఇచ్చిన తండ్రి ముగ్గురు మగ బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృపకై నీ బిడ్డల్ని
నీ కృపకై వందనాలు 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 వందనాలు. ఓకే, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అయ్యా నీకే స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. ఈ రీతిగా బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి. ప్రత్యేకంగా వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి ప్రభువా, ఈ మనవులన్నీ కూడా ప్రభువా నీ నామమునకే అర్పిస్తున్నానయ్యా. తల్లిదండ్రులను బట్టి వందనాలు ప్రభువా. సంఘ పెద్దగా తండ్రి నీ కుమారుని స్థిరపరచండి, నిలపరచండి అయ్యా. సేవకుడికి అనేకమైనటువంటి ఆలోచనలో ప్రభువా ముందుండి తండ్రి చెప్పేటువంటి గొప్ప జ్ఞానాన్ని తండ్రి అయ్యా నీ కుమారునికి దయచేయండి ప్రభువా. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. అతను బట్టి నాయన నీకు వందనాలు. తనకిచ్చిన ముగ్గురు బిడ్డలు హేబేల్ని బట్టి, యోహాన్ని బట్టి, దేవదాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క ప్రతి అవసరతలు అక్రతలు నీ సమృద్ధులోంచి తీర్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకున్న ఆయన ఆదిని బట్టి, తన భార్య తన బిడ్డలను బట్టి వందనాలు. మోషే తన భార్య బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రత్యేకించి ప్రభువా ఇదిగో నాయన మరియత్తను బట్టి, నాగమావను బట్టి వందనాలు ప్రభువా. నూతనముగా బాప్తిసం తీసుకుని తండ్రి దూర ప్రాంతంలో ఉన్న బిడ్డల తండ్రి అరుణక్కను బట్టి నాయన అయ్యా ఎర్రమామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారిని దర్శించండి, దీవించండి ప్రభా. అపవాది ఎక్కడ తండ్రి వారిని తండ్రి అయ్యా ఏ కుయుక్తిలోకి దిగజారకుండా ప్రభా నీ మీద బలంగా ఆనుకునే బిడ్డలుగా మార్చండి. తనకిచ్చిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా పెద్ద పౌలను బట్టి అయ్యా ప్రత్యేకించి తన భార్య సుమలతను బట్టి అయ్యా ఇదిగో ప్రభా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మేరీ అయ్యా కిరణ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన, జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రత్యేకించి నన్ను ప్రభా సేవకురాల్ని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా బాబును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా రేపు 26వ తేదీ తండ్రి జరగబోచినటువంటి ఆ యొక్క తండ్రి అయ్యే ప్రభువా ఆ యొక్క వివాహంలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. వదిన బట్టి అయ్యా అన్నయ్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలు దర్శించండి. వారి అయ్యా జరగబోచినటువంటి ఆ యొక్క వివాహంలో కానాను వివాహం వలె ఆ వివాహాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆటంకాలు అభ్యంతరములు యేసు నామములో కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభా జయోధను బట్టి వందనాలు, తన బిడ్డ విక్టర్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిశ్చిత్తమైతే ప్రభువా పరిచర్యలో ప్రత్యేకమైన పాత్రలుగా వారి కుటుంబాలు నిలబెట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నీవే తోడుగా ఉండి అయ్యా ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆశీర్వదించండి, స్థిరపరచండి నాయన. అభిషక్తులు దైవజనులు మా మధ్యలో ఇరువురుండగా ప్రభువా అయ్యా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా ఈ రాత్రంతా తండ్రి అయ్యా మీరు వాడుకొని 7 అంతల అభిషేకంతో నింపి ఆ అభిషేకం నీ బిడ్డల మీద దిగివచ్చులాగున సహాయము దయచేయమని, ఎవరి బిడ్డలను కూడిన ప్రతి బిడ్డను దర్శించమని మా రక్షకుడి విమోచకుడైన యేసు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.